మాతో ఇలా చేయించడం అనేది రవి గారు నిజంగా మీ అభిలాషని నేను చాలా సంతోషపడుతున్నాను, అభినందిస్తున్నాను. బాగుంది. రవి గారు ఇలా చేసుకొని మనం పిండి కలుపుకునేటప్పుడు దీన్ని దాంట్లో షిఫ్ట్ చేసుకుందాం. ఆఫ్ చేసేసేయండి స్టవ్. ఇప్పుడు ఇది ఎలా ఉండలు చేసుకోవాలి చెప్పుకుందామా? నెయ్యి. అవునండి, మంచి నెయ్యి గుమగుమలాడుతుంది, స్మెల్ అద్భుతంగా వస్తుంది. మీ అత్తగారా అమ్మగారా పంపించారు? అత్తగారు. చూసారా ఎంత ప్రేమ మీరంటే. సో ఇలా మామూలుగా అయితే కేజీకి అంటే ఇప్పుడు కేజీ పప్పు, కేజీ హాఫ్ కేజీ బెల్లము, హాఫ్ కేజీ షుగరు అంటే ఎంత అయింది? 2 కేజీస్. 2 కేజీస్కి నేను హాఫ్ కేజీ వేస్తాను. ఇది నెయ్యి వేస్తాను కదా. దీన్ని చక్కగా కలపాలి. उड़द के दाल के लड्डू హిందీలో ఉడద్ కి దాల్ అంటారు. ఉడద్కి. ఓ, నాకు హిందీ అంటే చాలా ఇష్టం అండి. అమ్మ మీకు అసలు రాదా హిందీ? అదే ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టే ఉంటుంది. హైదరాబాద్ వచ్చిన కొత్తలో నాకు హిందీ అర్థం కాక, నాకు హిందీ వచ్చిన వాళ్ళకి నా తెలుగు అర్థం కాక చాలా కన్ఫ్యూషన్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు కొద్ది కొద్దిగా కష్టపడి ఏవో చిన్న చిన్న పదాలు మాట్లాడుతున్నాను. మంచి లడ్డు అవ్వాలి, అంతా నెయ్యి వేసుకోవాలి. అంటే 2 కేజీ పప్పు పొడికి హాఫ్ కేజీ నెయ్యి లెక్క. కొంచెం తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, హాఫ్ కేజీ ఉంటే నష్టమేం లేదు. వెరీ హెల్దీ ఫుడ్. కానీ లడ్డు మాత్రం అవ్వాలి కదా. వస్తుందండి, మీరు చూడండి, మీకు డౌటే లేదు, చక్కగా వస్తుంది. शिव पार्वती अम्मा उड़द दाल के लड्डू स्वीट बना रहे, सुपर रहता, ट्रेडिशनल पुराना जमाने का रेसिपी है ये. आजकल कोई भी खारा नहीं पकारा नहीं मिले तभी ऑनलाइन में ला ले रहे. वो ऑनलाइन का उतना खास रहता या नहीं रहता पता नहीं. अपने हाथ से बना के ऐसा खाना. తర్వాత ఇది తొందరగా పాడవుతుందేమో అని భయపడాల్సిన పని లేదండి.